హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను కొత్తగా అయితే ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్న ల్యాప్టాప్లో ఓన్లీ సి డ్రైవ్ ఒకటే వచ్చింది, 500 GB. దీన్ని నేను 2 డ్రైవ్స్గా డివైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, సి అండ్ డీగా. ఓన్లీ 1 or 2 minutesలో అయిపోతుంది. చాలా సింపుల్ ఇది. మీరు సెర్చ్లోకి వెళ్ళి డిస్క్ మేనేజ్మెంట్, డిస్క్ పార్టీషన్ అని టైప్ చేయండి, సింపుల్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఈ డిస్క్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్లో ఓన్లీ ఓఎస్సి అని కనిపిస్తుంది. ఆ ఓఎస్సి మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత షింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ అది క్లిక్ చేయండి. మీరు జస్ట్ 1 or 2 minutesలో ఈ విధంగా పాపప్ వస్తుంది, బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. వచ్చిన తర్వాత టోటల్గా మీరు ఏమి చేయాలంటే ఇక్కడ జస్ట్ మీరు ఎంబీలో మీ డేటా అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే 300 GBకి సంబంధించిన డ్రైవ్ అయితే ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఆ 300 GBకి ఎంత ఎంబీ ఇవ్వాలి, ఆ వాల్యూస్ అనేది అక్కడ ఇవ్వాలి. దీనికోసం నేను క్యాలిక్యులేటర్ యూస్ చేశాను. 3,72,000 సంథింగ్ ఏదైతే ఒక వాల్యూ ఉంటుంది, అది ఎంబీ నుంచి జీబీ కన్వర్ట్ చేయడానికి యూజ్ అయ్యే వాల్యూ. అది మీరు 300 GB ఇవ్వాలని ఏం లేదు. నా యూసేజ్ ఎంతైతే ఉంటుందో దానికోసం ఇచ్చుకున్నాను నేను. మినిమం అయితే 150 నుంచి 200 GB అయితే ఓఎస్కి అలొకేట్ చేయండి, అంతకు తక్కువ అయితే వద్దు. మినిమం 200 నా సజెషన్. ఈ ఏదైతే వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తామో, ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద ఏదైతే ఆప్షన్ ఉందో షింక్ అని, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ స్టెప్సే వస్తున్నాయి. ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ ఎందుకు ఓపెన్ చేశానంటే, నేను ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది నియర్ టు 300 GB, అంటే అప్రాక్సిమేట్గా 299 GB అయితే మనకి ఒక డ్రైవ్ క్రియేట్ అవుతుంది, డి డ్రైవ్. అది చూడండి. ఇక్కడ నేను ఇచ్చిన వాల్యూ ఆల్మోస్ట్ 3,72,000 అని చెప్పాను కదా. ఆ గూగుల్లో కూడా టైప్ చేసి చూశాను, సేమ్ వాల్యూ వస్తుంది. బట్ అప్రాక్సిమేట్గా 300 GB, ఎగ్జాక్ట్గా రాదు. 299 GB అయితే ఒక డి డ్రైవ్ కోసం నేను తీసుకోవడం జరిగింది. జస్ట్ ఆ వాల్యూ ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్ట్రింక్ అని ఆప్షన్ ఉంటుంది కింద, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ చూడండి, డ్రైవ్ అయితే అన్అలొకేట్ అయిపోయింది, కనిపిస్తుంది కదా. ఏదైతే నేను ఇచ్చిన 300 GB అక్కడ కనిపిస్తుంది అన్అలొకేటెడ్, అంటే దాన్ని ఇంకా మనం అలొకేట్ చేయలేదు. దాన్ని రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత న్యూ వాల్యూమ్ అనే అనిపిస్తుంది కదా ఆప్షన్, అక్కడ క్లిక్ చేయండి. స్పెసిఫై వాల్యూమ్ సైజ్ ఇక్కడైతే టోటల్గా మనకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నేమ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, ఇవి ఏమి టచ్ చేయొద్దు మీరు. ఇఫ్ ఇన్ కేస్ యూ వాంట్ టు లైక్ సెలెక్ట్ ఎనీ అనదర్ లెటర్ అంటే డిఈ అట్లా తీసుకోవచ్చు, నో ఇష్యూస్. నెక్స్ట్ సింపుల్గా క్లిక్ చేయండి నెక్స్ట్ మీద. నెక్స్ట్ కూడా డిఫాల్ట్ వాల్యూసే ఉంటాయి, ఎన్టీఎఫ్ఎస్, డిఫాల్ట్, న్యూ వాల్యూమ్, ఇవేమి మీరు టచ్ చేయొద్దు. సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డ్రైవ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు దిస్ పీసీకి వచ్చి కానీ చెక్ చేశారంటే 2 డ్రైవ్స్ కనిపిస్తాయి మీకు, ఒకటి సి, ఇంకోటి డి. ఫినిష్ క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే నాకు ఒక పాపప్ వచ్చింది, న్యూ వాల్యూమ్ డి అని. సో సింపుల్గా ఈ విధంగా డి అనే డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏదన్నా ఇష్యూస్ ఉన్నా, ఏదన్నా తెలుసుకోవాలని కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.